మార్కు సువార్త 5వ అధ్యాయము మనము 25 వచనాల నుంచి 34 వచనాల వరకు మనము వాక్యాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. 25వ వచనం చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యాయము చేసేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇక్కడ మనము 25, 26 వచనాలు చదువుకుంటే ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందంట ఈ రక్తస్రావంతో అంటే 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుందంట. ఆమె కలిగిన రోగం ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 12 సంవత్సరాల నుంచి. ఆమె అనేకమైన వైద్యుల చుట్టూ తిరిగిందంట. ఆమె కొన్నదంతా అమ్మేసుకుందంట. వైద్యుల చుట్టూ తిరిగి ఆమెకున్న రోగము స్వస్థ పొందుకోలేకపోయింది. ఆమెకున్న రోగం నుంచి బాగుపడలేకపోయింది. ఆమె అనుకుందంట, నాకున్న ఆస్తి మొత్తం అమ్ముకున్నాను, కానీ నాకున్న ఈ రోగము నుంచి నేను స్వస్థ పొందుకోలేకపోయాను అని. ఆమె అనుకుందంట, అయ్యో అనేకమైన పెద్ద పెద్ద వైద్యుల చుట్టూ తిరిగానే నాకు ఈ రోగం నుంచి స్వస్థత రాలేదని అని చెప్పేసి ఆమె బాధపడుతుండగా, వేదన పడుతుండగా, చూడండి ప్రియ దేవుని పిల్లారా, ఒక రోజు ఆమె అనుకుందంట, ఏమనంటే యేసు ప్రభు గురించి చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తాడంట, అనేకమైన రోగాల్ని స్వస్థపరుస్తున్నాడంట, దయాల్ని వెలగొడుతున్నాడంట, చనిపోయే వారిని లేపుతున్నాడంట అని ఎప్పుడైతే ఆ మాట, ఆ రక్తము స్రావంతో ఉన్న స్త్రీ వినిందో, ఒక రోజు యాయిరు అనే ఒక సమాజపు ఒక మంత్రి అధికారి యొక్క కుమార్తె చనిపోయిందంట. ఆ కుమార్తెను బాగు చేయటానికి, స్వస్థపరచడానికి యేసు ప్రభు వెళుతుండగా ఆమెకి ఈ విషయం తెలిసిందే. ఆ రక్తం స్రావంతో ఉన్న స్త్రీ అనుకుందంటండి, చూడండి 27వ వచనం చదువుకుందాం. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములను మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టెను. ఆమె ఏమనుకుందంట? ఇప్పుడు తనకు కలిగిన రోగాన్ని బట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా 12 ఏళ్ల నుండి నేను రక్తస్రావంతో బాధపడుతున్నాను, నన్ను స్వస్థపరచు ప్రభువా అని అడగటానికి ఆమెకు ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? రక్తస్రావంతో ఉన్న ఏ స్త్రీ అయినా సరే, చూడండి, వాళ్ళు ఇంట్లో ఉన్న కొత్త బట్టలను కానీ, బీరువాలో ఉన్న బట్టలను కానీ, లేకపోతే మనుషులను కానీ వాళ్ళు ముట్టుకోరు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఇంటికి కొంచెం దూరంగా వాళ్ళకు సపరేట్గా ఒక మంచం, ఒక పల్లెము, ఒక మంచినీళ్ళు తాగడానికి ఒక గ్లాస్, అన్ని కూడా సపరేట్గా ఉంటాయి. ఎందుకంటే అపవిత్రతగా భావిస్తారు ఆ దినాల్లో వాళ్ళని. అందుకని వాళ్ళని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు కూడా అపవిత్రత లాగా భావిస్తారు, వాళ్ళని ముట్టుకునేవారు కాదు. ఆ స్త్రీకి ఆ క్రమం అయిపోయేంత వరకు కూడా వాళ్ళని ఏం చేసేవాళ్ళంట? ముట్టుకునే వాళ్ళు కాదంట. ఎందుకంటే ఆ రోజు ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళని అలా అపవిత్రతగా భావించి వాళ్ళని దూరంగా ఉంచేవాళ్ళు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంట? 12 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితుల్లో బాధపడుతూ ఉంది. ఇప్పుడు ఆమె అనుకుంది, ఈ విషయం వెళ్ళి ఒక పొరపాటున యేసు ప్రభువుకు చెప్పానా, ఆయన నన్ను ముట్టుకోడు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పానా, ఎవరు కూడా నన్ను వాళ్ళ మధ్యలోకి రానిరు. అందుకే నా అనుకుందంట, నేను వెనకాలగా వెళ్ళి యేసు ప్రభు యొక్క బట్టలను పట్టుకుంటాను, ఆయన వస్త్రాలను ముట్టుకుంటాను, నేను బాగుపడిపోతాను. హల్లెలూయా. ఆమె అనుకుంది, ఏమనుకుందో తెలుసా? విశ్వాసముతో బయలుదేరింది యేసు ప్రభు బట్టలను పట్టుకుంటానని. యేసు ప్రభు కూడా చూడండి, ఎవరైతే విశ్వసిస్తారో
వాళ్ళని దేవుడు స్వస్థపరుస్తాడు. మనం ఏపీసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అండి, నువ్వు స్వస్థ పొందుకోవాలన్నా సాతానుగాడు అగ్ని బాణం లాంటి సమస్యలను ఆర్పాలన్నా విశ్వాసం అనే ఢాలును పట్టుకోమంటాడు. నీకు విశ్వాసం అనే ఢాలును కావాలి. ఎందుకు? సాతానుగాడు వేసి అగ్ని బాణాలను ఆర్పాలంటే విశ్వాసం అనే ఢాలుని కావాలి. అందుకనే ఈ యొక్క రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఏం చేసిందో తెలుసా? విశ్వాసం అనే ఢాలును పట్టుకుందే, బయలుదేరింది. యేసు ప్రభువు యొక్క బట్టలను ముట్టుతాను, నేను బాగుపడిపోతాను అనుకుంది. ఏం చేసేస్తుంది? వెంటనే ఆమె చూడండి వెళ్ళిపోయింది. యేసు ప్రభువు యొక్క బట్టలను ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైందని గ్రహించెను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో యేసు ప్రభువు బట్టలను ముట్టిన వెంటనే స్వస్థ చేసిందంట. హల్లెలూయా. రీ బాబా 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 ఎంపండి ఏం చేసిందంట? యేసు ప్రభు బట్టలు ముట్టిన వెంటనే ఆమెలో ఉన్న రోగం తగ్గిపోయిందంట. ఆ రక్తస్రావంతో ఉన్న స్త్రీ యొక్క రోగము తగ్గిపోయిందంట. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుకి డౌట్ వచ్చింది, ఎవరు నన్ను ముట్టింది? నాలోంచి ఒక ప్రభావము ఎవరి మీదకో వెళ్ళిపోయింది, ఎవరో బాగుపడ్డారో అని యేసు ప్రభు వెనక్కి తిరిగి చూశాడంట. అడుగుతున్నారంట, నన్ను ముట్టింది ఎవరో, నన్ను తాకింది ఎవరో? చూడండి, మనం ఆ వచనం చదువుకుందాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటకు వెళ్ళినని తనలను తను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడి ఉండుట చూచుచున్నావే, నన్ను ముట్టినవాడు ఎవడని అడుగుచున్నావా అనేది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచుచుండెను. హల్లెలూయా. చూడండి, ఆయనలోని యొక్క ప్రభావం ఎప్పుడైతే ఆ యొక్క రక్తస్రావంతో ఉన్న స్త్రీ మీదకి ఆ ప్రభావం వెళ్ళిందో వెంటనే స్వస్థ పొందుకుంది. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నన్ను ముట్టుకుంది ఎవరో, నాలోంచి ఒక ప్రభావం ఎవరి మీదకో వెళ్ళింది, వాళ్ళు బాగుపడ్డారో, వాళ్ళు స్వస్థ పొందుకున్నారో ఎవరో అంటున్నప్పుడు శిష్యులు అంటున్నారంట, నీ వెనక ఎంత వేలాది మంది ప్రజలు ఉన్నారో తెలుసా? వారందరూ నీ మీద పడుతున్నారు కదా, ఎవరో నన్ను ముట్టుకున్నారంటావేంటి? ఇంతమంది జనాలు నిన్ను ముట్టుకున్నట్టే కదా, ఎవరు ఒకళ్ళే ముట్టుకున్నారంటావేంటి? ఇన్ని వేల మంది నీ మీద పడుతున్నారు కదా. చూడండి, ఈరోజు ఎవరైనా ఒక యాక్టర్ వస్తున్నాడంటే, ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే అతన్ని పట్టుకోవటానికి చూడండి మనం అందరం ఏం చేస్తుంటాం? జనాలు గుంపులుగా వాళ్ళ మీద పడుతూ ఉంటాం కదా. అట్లాగే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బాగుపడాలని, స్వస్థ పొందుకోవాలని, వాళ్ళకున్న దయాలను వెదలగొట్టుకోవాలని, వాళ్ళకున్న పరిస్థితుల నుంచి, వాళ్ళకున్న ఇబ్బందుల గురించి చెప్పుకోవాలని యేసు వైపు వెంబడిస్తున్న ఆ దినాల్లో యేసు ప్రభు నుంచి ఒక ప్రభావం వెళ్ళి ఎవరినో తాకి స్వస్థ పొందుకుంది. హల్లెలూయా. వెంటనే చూడండి, యేసు ప్రభు కళ్ళు చూస్తున్నాయి, నన్ను ఎవరు ముట్టుకుంది అని. యేసు ప్రభు తెలుసండి, కానీ ఎందుకు తెలుసా? ఆయన చేసిన ఈ అద్భుతము ప్రపంచం మొత్తానికి తెలియాలని దేవుడి ఆశ.